హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్పి టాకీస్. ఏంటి మామ ఇంటర్నెట్ షేక్ అయిపోతుంటే మీరు మాత్రం సైలెంట్ గా ఉన్నారు? ఒక చిన్న లీక్. అవును మామ, బాస్ నోటి నుంచి జారిన ఒక చిన్న మాట ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కి నిద్ర లేకుండా చేస్తోంది. వాల్తేరు వీరయ్యతో మనకు పూనకాలు తెప్పించిన బాబీ ఈసారి మెగా 158 తో ఏకంగా థియేటర్లు పేల్ చేయడానికి స్కెచ్ గీశాడు. వీడియోని ఎక్కడ ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకండి మామ, ఎందుకంటే ఈ వీడియోలో నేను చెప్పబోయే సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ ట్విస్ట్ వింటే మీ మైండ్ బ్లాక్ అవ్వడం గ్యారంటీ. దెబ్బకి యూట్యూబ్ రికార్డులు బద్దలైపోవాలి. వీడియోకి ఒక లైక్ వేసుకొని మ్యాటర్ లెక్క వెళ్ళిపోదాం రండి మామ. మామ, అసలు ఈ రచ్చ ఎక్కడ మొదలైందంటే నిన్న మన వరుణ్ తేజ్ సత్య నటించిన కొరియన్ కనకరాజు సక్సెస్ మీట్ జరిగింది కదా. అక్కడికి మన బాస్ మెగాస్టార్ చిరంజీవి గారు చీఫ్ గెస్ట్ గా వెళ్లారు. మైక్ పట్టుకొని తన స్టైల్లో స్పీచ్ దంచుతుంటే సడన్ గా ఫ్లో లో తన మెగా 158 సినిమా టైటిల్ ని లీక్ చేసేసాడు మామ. ఇప్పటిదాకా ఈ సినిమాకి కాకానో కాకాజీ అనో పేర్లు పెడతారని ఇండస్ట్రీ మొత్తం ఓడై కూసింది. కానీ బాస్ నోటి నుంచి జారిన ఆ మాస్ పేరేంటో తెలుసా? కదిరి. అబ్బా, వింటుంటేనే ఒక నాటు ఊర్ర మాస్ వైపు వస్తుంది కదా మామ. ఈ కదిరి వెనుక ఉన్న అసలు ఫ్లాష్ బ్యాక్ తెలుస్తాయి ఫ్యాన్స్ కి పండగే. ఇక షూటింగ్ అప్డేట్స్ వింటే రోమాను నిక్కబుడుచుకుంటాయి మామ. బాబీ అస్సలు తగ్గట్లేదు. ఫస్ట్ భారీ షెడ్యూల్ ని తమిళనాడులోని పొల్లాచిలో సైలెంట్ గా సాగించేశారు. అక్కడ చిరు, అనస్వర రాజన్, నివేద పేతరాజుల మీద దిమ్మ తిరిగే సీన్స్ తీశారు మామ. ఇక ఆ షెడ్యూల్ అయిపోగానే ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలుసా? మన హైదరాబాద్ లోనే. సెకండ్ షెడ్యూల్ పక్క మాస్ ప్లానింగ్ మామ. రామ్ లక్ష్మణ్ మాస్టర్ల ఆధ్వర్యంలో ఒక లార్జర్ దాన్ లైఫ్ యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నారు. ఆ ఫైట్ సీక్వెన్స్ లో మన వింటేజ్ చిరంజీవి గారి స్వాగ్ చూస్తే థియేటర్ లో పేపర్లు ఎగరాల్సిందే, స్క్రీన్ చిరిగిపోవాల్సిందే. మామ, అస్సలు మ్యాటర్ ఇక్కడే ఉంది. కాస్త అటెన్షన్ పే చేయండి. ఈ సినిమాలో అనస్వర రాజన్ బాస్ కి కూతురుగా నటిస్తుందని ఒక సాలిడ్ టాక్ నడుస్తోంది. నివేద పేతరాజ్, రచితారాం, అలాగే మన బండ్లన్న, అదేనండి మన బండ్ల గణేష్ గారు అద్దరగొట్టబోతున్నారు. కానీ ఇదంతా ఒక ఎత్తు అయితే సెకండ్ హాఫ్ లో వచ్చే ఆ ట్విస్ట్ ఇంకో ఎత్తు మామ. టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి. అవును మామ, మీనాక్షి చౌదరి ఒక మైండ్ బ్లోయింగ్ స్పెషల్ క్యామియో రోల్ లో ఎంట్రీ ఇవ్వబోతోంది. పూర్తి స్థాయి హీరోయిన్ గా కాకుండా సెకండ్ హాఫ్ లో కథని మొత్తం మలుపు తిప్పే మెయిన్ క్యారెక్టర్ అట. సెకండ్ హాఫ్ లో ఒక పవర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్ వస్తుంది మామ. అందులో మన మెగాస్టార్ ఒక డెడ్లీ మాఫియా డాన్ గెటప్ లో ఒక డిఫరెంట్ లుక్ లో వస్తాడట. ఆ మాఫియా ఎపిసోడ్ లో మీనాక్షి చౌదరితో వచ్చే సీన్స్ అబ్బబ్బా, అవే సినిమాకి మెయిన్ హైలైట్ అని ట్రేడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఆ మాఫియా డాన్స్ స్వాగ్ ఊహించుకుంటేనే పూనకాలు వస్తున్నాయి కదా మామ. ఇక ఈ రేంజ్ కంటెంట్ కి ఖర్చు ఏ మాత్రం వెనకాడకుండా కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ నారాయణ గారు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా మామ? ఎస్ఎస్ తమన్ దిగుతున్నాడు. బాస్ యాక్షన్ కి, బాబీ ఎలివేషన్స్ కి తమనన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ పడితే బాక్స్ బద్దలైపోవడం కన్ఫర్మ్. ఇలాంటి క్రేజీ యాక్షన్ అండ్ ఎమోషనల్ ప్యాకేజ్ ని మేకర్స్ ఎప్పుడు దించబోతున్నారో తెలుసా? 2027లో బాక్స్ ఆఫీస్ దగ్గర సునామీ ఖాయం మామ. సో ఇది మామ మెగా 158 కదిరి సినిమా లేటెస్ట్ రచ్చ. మరి ఆ సెకండ్ హాఫ్ మాఫియా డాన్ లుక్ గురించి, మీనాక్షి చౌదరి స్పెషల్ రోల్ గురించి మీ అంచనాలు ఏంటి? కింద కామెంట్ లో తెలియచేయండి. ఈ రేంజ్ అప్డేట్స్ ఇచ్చినందుకు, అలాగే మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. మరో కిర్రాక్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం మామ. సైనింగ్ ఆఫ్, బై బై, జై హింద్.